ఎంబీబీఎస్ అబ్రాడ్ చదవాలి అనుకునే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఎందుకు ఉండాలి? 18/11/2021 అనే డేట్ చాలా ఇంపార్టెంట్. 4.5 సంవత్సరం చదవాలి. ఆ యూనివర్సిటీలో ఖచ్చితంగా 1 year ఇంటర్న్షిప్ చేయాలండి. NEXT నెక్స్ట్ అనర్కి ఎగ్జామ్ పెడతాడండి. మనం ముఖ్యంగా కిర్గిస్తాన్ గురించి మాట్లాడుకుంటాం. మనకి నార్మ్స్ మారాయి అని చెప్తున్నాం కదా సార్, అప్డేట్స్ వచ్చాయి. కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ KSMA 33 కాలేజీలకి రూల్ పాస్ చేశాడండి. ఒక కాలేజీకి ఎగ్జామ్షన్ ఇచ్చాడండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటారా 1 year 6 years ఇంటర్నేషనల్ కావాలి, మీ కళ్ళ ముందు కనపడుతుందండి. ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ అనాటమీ ల్యాబ్ ఉందండి దీంట్లో. నేను ఆశ్చర్యపోయానండి ఆ కంట్రీలో ఉన్నప్పుడు. ఒక చిన్న కంట్రీలో ఎందుకు ఉందంటే జర్మనీలో ఫస్ట్ ల్యాబ్ ఉంటుందండి, సెకండ్ వీడి దగ్గర ఉంది. డిప్లొమా వ్యాలిడిటీ అంటున్నారు, అంటే ఏంటి సార్? అంటే మీకు ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీకి లైసెన్స్ ఉందా లేదా చెక్ చేయాలండి. ఇప్పుడు అడ్మిషన్కి ముందు పేరెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి, ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. NMC నామ్స్ మ్యాచ్ అవుతాయా లేదా అడగాలండి. ఆ కంట్రీలో లైసెన్స్ పొందుందా లేదా చెక్ చేసుకోవాలి. 6 years ఉందనేది క్లియర్ గా అప్డేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవడానికి మనకు లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా, అసలు అక్రిడేషన్ ఉందా లేదా కూడా చూసుకోవాలండి. అంటే ఇప్పుడు KSMA ఈజ్ ఈక్వల్ టు MBBS అని ఉందా డాక్యుమెంట్ లో? ఇండియా అండ్ పాకిస్తాన్ లో దీనికి ఈక్వల్ అయిన MBBS కి ఈక్వల్ అయిన కోర్స్ అంటాడండి. మీకు ఆ కంట్రీ మొత్తంలో కూడా మొత్తం 365 days లో 242 days MBBS ప్రోగ్రామ్ ఆ కంట్రీ వాళ్ళు చెప్తారండి. మన తెలుగు ఫుడ్ ఉంటుందండి, ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు అన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు యాజ్ ఈవింగ్స్ అండ్ MBBS ఇన్ఫో మీరు పేరెంట్స్కి ఒక మెసేజ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీకి పంపించే అష్యూరెన్స్ మాదండి. అకాడమిక్ పరంగా, హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా 6 సంవత్సరాలు పూర్తి బాధ్యత మాదే ఉంటుంది. నమస్కారం. ఈరోజు మన స్పెషల్ డిస్కషన్లో MBBS అబ్రాడ్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నామండి. ఇది కిర్గిస్తాన్లో MBBS చదవాలి అనుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా కిర్గిస్తాన్లో మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో అక్రెడిటేషన్, అడ్మిషన్ ప్రాసెస్, అలాగే యూనివర్సిటీ వెరిఫికేషన్ గురించి చాలా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇవి అక్కడ చదవాలి అనుకునే స్టూడెంట్స్ ఫ్యూచర్ కెరియర్కి చాలా ఇంపార్టెంట్. ఈ విషయాల గురించి కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈవింగ్స్ అండ్ MBBS ఇన్ఫో అబ్రాడ్ MBBS ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్ వి రామారావు గారు. ఈ విషయాల గురించి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ మేడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు MBBS అబ్రాడ్ చదవాలి అనుకునే పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఎందుకు ఉండాలి? చాలా మంచి క్వశ్చన్ అండి. మీరు స్టార్టింగే మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఏమంటానంటే మేడం, విదేశాల్లో MBBS చేయాలంటే ఫస్ట్ మనిషికి ఉండే ఫీర్ ఏంటంటే, బాగా కాలేజీలో కానీ వాటిలో ఒక నానుడి ఉంటుందండి. ఏం చెప్తారంటే, మీరు అక్కడ చదివిన MBBS డిగ్రీ ఇక్కడ వ్యాలిడ్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే మీకు ఇక్కడ MBBS డిగ్రీ వ్యాలిడ్ అవుతుందంట అంటారు. అనిన తర్వాత ఏమడుగుతాడండి పేరెంట్ అంటే, ఆ ఎగ్జామ్ చాలామంది పాస్ అవ్వట్లేదంట కదా అని అడుగుతాడండి. ఇది మేజర్ క్వశ్చన్ అండి. అయితే అబ్రాడ్ వెళ్లే ముందు ఇంకా ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలంటే, అది కాకుండా ఇప్పుడు కొన్ని కంట్రీస్కి ఏం చేసిందంటే, మన NMC ఉంటుందండి, నేషనల్ మెడికల్ కమిషన్ అని ఇండియాలో ఉంటుందండి. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ ఏం చేసిందంటే, ఇండియాలో ఉండే కాలేజీలన్నింటిని కూడా ఆర్గనైజ్ చేస్తుందండి. వాటితో పాటు మీకు ఏం చేసిందంటే, విదేశాలకు వెళ్ళే పిల్లలకు కూడా ఆ NMC వెబ్సైట్లో ఒక పేజ్ ఇచ్చేసిందండి, ఫర్ స్టూడెంట్స్ టు స్టడీ అబ్రాడ్. విదేశాలకు వెళ్ళే పిల్లల కోసమే ప్రత్యేకంగా పేజ్ ఉంటుందండి. దాన్ని మీరు ఓపెన్ చేస్తే గెజెట్ ఉంటుందండి. అక్కడ 18/11/2021 ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 18/11/2021 అనే డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ డేట్లో ఏం చేసిందంటే గెజెట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజెట్ రిలీజ్ చేసి గెజెట్లో కొన్ని నామ్స్ ఇచ్చిందండి. ఓకేనండి. ఆ నామ్స్ ఏం చెప్తున్నాయంటే రెగ్యులేషన్స్. ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే, మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు నేను కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చాను. ఈ రెగ్యులేషన్స్ ఉన్న కంట్రీ వెళ్తేనే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది అంటుండే. ఆ రెగ్యులేషన్స్ ఏంటి? ఫస్ట్ మీరు ఏ కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో 54 నెలలు ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయాలండి. అంటే 4.5 సంవత్సరం చదవాలి. తర్వాత మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళారో ఆ యూనివర్సిటీలో ఖచ్చితంగా 1 year ఇంటర్న్షిప్ చేయాలండి. ఇంటర్న్షిప్ చూడండి, 2021 ముందెల్లో ఇంటర్న్షిప్ చేయడండి.
5 సంవత్సరాలు చదివి ఇండియా వచ్చేసేవాడు, వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ రాసేసి డాక్టర్ అయ్యేవాడు. కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇంటర్న్షిప్ చేయాలండి. తర్వాత మీకు మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉండాలండి. తర్వాత స్టడీడ్ ది మ్యాండేటరీ సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఇన్ ది షెడ్యూల్. షెడ్యూల్ వల్ల 19 సబ్జెక్ట్స్ ఇచ్చాడండి, ఖచ్చితంగా చదవాలి. తర్వాత వాడు ఏమంటాడంటే రిజిస్టర్ విత్ ది రెస్పెక్టివ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్. మనకి ఎన్ఎంసీ ఎలా ఉంటుందో అలాగే ఆ కంట్రీలో ఒక బాడీ ఉంటుంది, దాంట్లో రిజిస్టర్ అవ్వాలండి. ఇన్ విచ్ ది మెడికల్ డిగ్రీస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ది లైసెన్స్ టు ప్రాక్టీస్ గివెన్ టు ది సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఆ కంట్రీలో సిటిజన్కి ఏదైతే లైసెన్స్ ఇస్తాడో ఆ లైసెన్స్ మనకు కూడా ఇవ్వాలండి. ఓకేనండి. ఇవన్నీ తీసుకొని మీరు ఇండియా వస్తే ఇక్కడ నెక్స్ట్ ఎన్ఈఎక్స్టీ నెక్స్ట్ అని ఒక ఎగ్జామ్ పెడతాడండి. ఇది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటారు మేడం. అయితే ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఇవ్వండి. గొప్ప విషయం ఏంటంటే ఎన్ఎంసీ ఎక్కడ కూడా ఏ కంట్రీ వెళ్ళమని చెప్పదండి. ఓకేనా? ఏం చెప్పిందండి, ఈ నామ్స్ ఉన్న కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుందండి. ఇప్పుడు ఈ నామ్స్ ఏ కంట్రీలో ఉన్నాయని మీరు ఎలా ఐడెంటిఫై చేయగలరు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను భార్గవి గారు మిమ్మల్ని. మీకు పిల్లలు ఉన్నారండి, మీ పాపను బాబును ఎంబీబీఎస్ చేయించాలనుకున్నారు. ఫస్ట్ మీరు ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఏదో కంట్రీలో చదువుతున్నారు, అంతే కదండి. వాళ్ళని బేస్ చేసుకొని పంపిస్తారు. పంపించి దానికంటే ముందు ఏం చేస్తారంటే ఏదో కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు, వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు నన్ను అడిగినప్పుడు నేను ఏమంటానంటే నేను పంపించే కంట్రీలో అన్ని రూల్స్ ఉన్నాయండి, ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం పంపిస్తున్నానని చెప్తానండి. కానీ ఎప్పుడు పెయిన్ ఫీల్ అవుతాం అంటే 6 సంవత్సరాల తర్వాత ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వకపోతే ఫీల్ అవుతాం, పెయిన్ ఫీల్ అవుతాం. ఓకేనండి. కాబట్టి ఈ నామ్స్ ఏ కంట్రీలో ఉన్నాయి ఏంటనేది ఎలా ఐడెంటిఫై చేస్తాడు, ఒక పేరెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు అనేది ఇప్పుడు పెద్ద సమస్య అండి. కానీ నేనేమంటే దానికి ఈజీ మెథడ్ ఉందండి మీకు. ఆ మెథడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మన చేతిలో ఫోన్ ఉంది, మీరు గూగుల్లోకి వెళ్ళి WHO వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుందండి, www.wdoms.org వెబ్సైట్ పేరు. ఆ వెబ్సైట్లోకి కనుక వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది, ఇట్ ఈస్ ది మిషన్ ఆఫ్ ది వరల్డ్ డిక్షనరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ టు లిస్ట్ ఆల్ ది మెడికల్ స్కూల్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న 3981 మెడికల్ కాలేజీ హిస్టరీ నా దగ్గర ఉంది, చెక్ చేసుకోమంటున్నాడు అండి. దాన్ని మీరు సెర్చ్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఇండియాలో ఉన్న కాలేజీలు అండి, ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలోకి వెళ్తే మీరు ఇండియాని కొట్టి అక్కడ ఏదైతే పేరు ఇచ్చారో విశాఖపట్నం అని ఇచ్చారండి. విశాఖపట్నంలో 4 మెడికల్ కాలేజీలు ఉంటాయండి. ఏమేమి ఉన్నాయండి? ఆంధ్ర మెడికల్ కాలేజీ, గాయత్రి విద్యా పరిషత్తు, గీతము, తర్వాత ఎన్ఆర్ఐ ఉందండి. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీ సైట్ ఓపెన్ చేయగానే ఇది గవర్నమెంట్దా ప్రైవేట్దా అని తెలియజేస్తున్నాడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ తర్వాత కరెంట్లీ ఆపరేషనల్ రన్నింగ్లో ఉందా లేదా తెలియజేస్తున్నాడండి. ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా ఉంటుందండి. ఇయర్ ఆఫ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1923 అండి అది. అంటే మన బ్రిటిషర్స్ పెట్టిన ఈ కాలేజ్ అండి అది. దాని నెక్స్ట్ పేజీలో కనుక మీరు వెళ్తే అక్కడ క్లియర్గా అక్కడ అడ్రస్ ఫోన్ నెంబర్ ఉంటుందండి. మోస్ట్లీ అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబర్ కొన్నిటికి ఉండదండి. దాని తర్వాత కనుక స్టెప్ మీరు వెళ్తే ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండి. ఇందాక నేను చెప్పాను కదా 5.5 సంవత్సరము లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అని ఉంటుందండి. ఓకేనండి. దాని నెక్స్ట్ కనుక స్పాన్సర్ నోట్కి వెళ్తే మీకు కెనడా, యుఎస్ ఈ కంట్రీలో ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేట్ కనుకుంటే మీరు ఆ కంట్రీస్లో పీజీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి, ఫ్రీగా చేయొచ్చు పీజీ. ఓకేనండి. అలా 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో కనుక మీరు పీజీ చేస్తే వరల్డ్ వైడ్గా చెల్లుద్దండి ఆ సర్టిఫికేట్. ఓకేనండి. మీరు ఇప్పుడు ఇండియాలో చేశారు, ఇండియాలోనే చెల్లుతుంది పీజీ. ఏ కంట్రీలో పీజీ చేస్తే ఆ కంట్రీ, కానీ 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో చేస్తే చెల్లుతుంది. కానీ వీటికి ఒక హర్డిల్ ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళాలనుకున్నారండి, యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేయాలి. యూకే వెళ్ళాలనుకున్నారండి, ప్లాబ్ 1 ప్లాబ్ 2 క్లియర్ చేయాలి. కెనడా వెళ్ళాలంటే ఎంసీసీక్యూ 1 2 క్లియర్ చేయాలి. అలా ఏ కంట్రీకి ఆ కంట్రీ ఎగ్జామ్స్ ఉంటాయండి. అవి క్లియర్ చేస్తే మనకు ఫ్రీగా పీజీ ఉంటుంది. ఇది సెట్ చేసుకోవాలండి. అలాగే మీరు ఇదే వెబ్సైట్లో కనుక ఫిలిప్పైన్స్ సైట్ కనుక ఓపెన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఒక మేజర్ కాలేజీకి వెళ్తారండి. అంటే పేరు చెప్పను నేను. ఆ కాలేజీ సైట్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు కరికులం డ్యూరేషన్ 4 years ఉంటుందండి. ఇప్పుడు చెప్పండి భార్గవి గారు, ఈ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా? మనకు కావాల్సిన 5.5 years ఎన్ఎంసీ ప్రకారం. అవునండి. ఓకే, నాట్ వ్యాలిడ్. అయితే నేనేమంటానంటే ఏమంటే అక్కడ 2024లో సుమారుగా 2993 మంది స్టూడెంట్స్ ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాశారండి. ఇప్పుడు 4 years ఉంది, 24లో ఎగ్జామ్ రాశారని చెప్తున్నాను. నేనే చల్లదని చెప్పాను, నేనే పిల్లల నెంబర్లు ఇస్తాను కనుక్కోమని చెప్తున్నానండి. ఓకేనండి. ఎలా మేడం, ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? జనరల్గా మీరు చెప్పినట్టు చూస్తే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా సరే ఫస్ట్ కన్సల్టెన్సీలో లేకపోతే తెలిసిన వాళ్ళను అడుగుతారు, బట్ ఇద్దరిని నమ్మడానికి లేదు. ఇప్పుడు నేను పర్టికులర్గా మీకు చూపించాను వెబ్సైట్, దీంట్లో ఉంది 4 ఏళ్ల నుండి ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్లు ఇస్తాను అంటున్నాను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే
మెడిసిన్ 5.5 years అండి. అవును. కానీ ఫిలిప్పైన్స్లో మీకు ఏంటంటే 4 years ఎండి అనే ప్రోగ్రామ్ జరుగుద్ది. 1.5 years వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లో బిఎస్ అనే ఒక ప్రోగ్రామ్ చెప్తారు. ఓకే. అది చెల్లదు, వ్యాలిడ్ కాదు. బట్ మనకి ఇంగ్లీష్ కావాలి, కంప్లీట్ బిఎస్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే. కానీ బిఎస్ అంటే వాళ్ళ కంట్రీకి సంబంధించిన కొన్ని ఉంటాయి అన్నమాట. ఓకే. అందుకని ఆ 1.5 years చెల్లకుండా పోయిందండి. అందుకని 4 years అనే ఉంటుంది ఎండి. ఓకేనండి. కాబట్టి ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదనేది మనం క్లియర్గా దాంట్లో వెబ్సైట్లో చూసుకోవచ్చు. సింపుల్ థింగ్. కానీ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కన్సల్టెంట్ కన్సల్ట్ అయ్యారో ఆ కన్సల్టెంట్ కానీ, లేదంటే ఆ కన్సల్టెంట్ ఇచ్చిన పిల్లలు కానీ, మీకు తెలిసిన పిల్లలు కానీ ఇండియా వచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టరండి. ఎగ్జామ్ ఎవరు పెడతారు మేడం? ఎన్ఎంసీ వాడు పెడతాడు. ఎన్ఎంసీ ఏం చెప్పింది వినాలి, కానీ నేను చెప్పిన మాట మీరు చెప్పిన మాట ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఆ పిల్లలు మీకు సెక్యూరిటీ ఉందా, తర్వాత ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయా, తర్వాత ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారా, లేదంటే మీకు హాస్టల్ ఇన్ క్యాంపస్ ఉందా లేదా, వీటికి మాత్రం ఉపయోగపడతారండి. ఇది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మీదేనండి. అదే ఆడపిల్ల అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తారండి. మగపిల్లడు అయితే పెళ్లి కూడా కాదు మేడం, ఇప్పుడున్న సినారియో ప్రకారం ఇది నిజం అండి. కాబట్టి వెరిఫై చేయాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులది అంటానండి నేను. ఆ తర్వాత కన్సల్టెంట్ కూడా. అయితే మీరు వెళ్ళిన కన్సల్టెంట్ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదో కూడా తెలుసుకోవట్లేదండి. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారండి, కనీసం ఇప్పుడు నేను ఏదో కంట్రీ ప్రమోట్ చేస్తున్నాను సార్, మీరు ఆ కంట్రీ వెళ్ళారా అని అడుగుతారండి. వెళ్ళానని చెప్తానండి. మీ పాస్పోర్ట్ ఇవ్వండి సార్ అన్నారు. తప్పే ఉందండి దాన్ని అడగచ్చు. ఓకేనండి. అలా ఒక వెరిఫికేషన్ ఉంటే తప్పు ఉండదండి. అంతే కదండి. ముందు నాకు తెలియాలి కదండి. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళానండి, భార్గవి గారు మీకు ఆ హోటల్లో చాలా బాగుంటుందండి ఆ స్వీట్ అని చెప్పానండి. సార్ మీరు తిన్నారంటే నాకు షుగర్ అండి, నేను తిన్నండి అంటే నాకు షుగర్ లేదండి యాక్చువల్గా, మీరు మళ్ళీ అలా అనుకున్నాను. రైట్ అండి, ఇదండి. ఇప్పుడు మనకి నార్మ్స్ మారాయి అని చెప్తున్నాం కదా సార్, అప్డేట్స్ వచ్చాయి. సో ఏం మారాయి అసలు? రైట్ అండి, మనం ముఖ్యంగా కిర్గిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి, నామ్స్ మారినాయి అండి. అయితే నేనేమంటానంటే మేడం, మేజర్గా పిల్లలు ఇప్పుడు అంటే ఈ ఎన్ఎంసీ గెజెట్ వచ్చిన తర్వాత రష్యా, జార్జియా, కిర్గిస్తాను, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, వియత్నాం, ఈ కంట్రీస్ మేజర్గా వెళ్తున్నారండి పిల్లలు. ఓకే. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మేడం, ఈ కంట్రీస్లో మీకు లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా తెలియదండి. అంతే కదా మేడం, లైసెన్స్ ఇస్తేనే చెల్లుతుంది. ఓకేనండి. అయితే ఈ లైసెన్స్ ఎలా వెరిఫై చేయాలంటే, ఇప్పుడు మీరు ఫిలిప్పైన్స్లో లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా, కోర్స్ డ్యూరేషన్ కావాలంటే ప్రతి కంట్రీలో మన ఎంబసీ ఉంటుందండి. ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ ఫిలిప్పైన్స్ అని టైప్ చేయగానే మన ఎంబసీ ఓపెన్ అవుతుందండి. దాంట్లో ఎడ్యుకేషన్ అనే ఒక కాలం ఉంటుందండి. ఆ ఎడ్యుకేషన్ కాలం కనుక ఓపెన్ చేయగానే దాంట్లో అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఒక కాలం ఉంటుందండి. దాంట్లోకి వెళ్తే మీకు అడ్వైజరీ ఉంటుంది క్లియర్గా. ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ ఏంటి, అసలు మీరు రావచ్చా రాకూడదా, ఎంతో మీరు ఫిలిప్పైన్స్ అడ్వైజరీ కనుక ఓపెన్ చేస్తే క్లియర్గా రాసి ఉంటుందండి దాంట్లో. చాలా మంది కన్సల్టెంట్లు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినాయి, మీరు మా కంట్రీ వచ్చి చదువుకోండి అని ఉందండి. కానీ ఎంఎస్సీ ఏం చెప్తుందంటే, మాకు ఇంతవరకు యాజ్ ఆఫ్ దిస్ డేట్ మాకు ఇంతవరకు ఏం కమ్యూనికేషన్ లేదు. కాబట్టి కాన్సిక్వెంట్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ వన్స్ అగైన్ ఆర్గ్యూ టు కేర్ఫుల్లీ assess their option before taking the medical program in Philippines to avoid financial loss or professional uncertainty అనే ఒక పదం ఉంటుందండి మీకు. మీరు వెళ్ళొద్దని క్లియర్గా చెప్పాడండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, మీరు రష్యా వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ రష్యా. తర్వాత మీరు వచ్చేసి ఇప్పుడు కిర్గిస్తాన్ వెళ్ళాలనుకున్నారు, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కిర్గిస్తాన్, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ కజకిస్తాన్. మీరు ఏ ఎంబసీకి వెళ్తే ఆ ఎంబసీలో నోట్ ఉందండి, ఆ నోట్ని ఫాలో అవ్వాలండి. ఇప్పుడు రష్యా ఎంబసీ ఓపెన్ చేయగానే మనకి అక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఉంటుందండి. తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి ఒక గెజెట్ రిలీజ్ అయ్యిందండి. దాంట్లో క్లియర్గా రాశాడండి. ఏం రాశాడండి, కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లైసెన్స్ ఇవ్వాలి అనుకోండి. లైసెన్స్ ఇవ్వాలంటే మేము రష్యన్ లాంగ్వేజ్లో ఒక ఎగ్జామ్ పెడతాం, ఎగ్జామ్ పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తానంటున్నాడండి. కానీ స్టూడెంట్ ఏమంటున్నాడండి, నేను బయట ఎంక్వైరీ చేశాను, మీరు చెప్పింది నేను యాక్సెప్ట్ చేయను, అక్కడ పిల్లల్ని అడిగాను అంటున్నాడండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అక్కడ పిల్లలు కానీ నేను కానీ ఎగ్జామ్ పెట్టామండి. ఎన్ఎంసీ ఏం చెప్పింది అది వినాలి, కానీ వెళ్తే ఉపయోగం లేదండి. నెక్స్ట్ అలాగే మీరు జార్జియా వెళ్ళాలనుకున్నారండి, ఇంకా జార్జియాలో మన ఎంబసీ ఓపెన్ లేదు, అర్మేనియాలో ఎంబసీ ఉందండి. ఈ ఎంబసీలో మనం చూసినప్పుడు వాడేమంటాడంటే 6 సంవత్సరాల కోర్సు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. కోర్స్ అయిపోయిన తర్వాత మీరు లైసెన్స్ అడగగానే జూనియర్ డాక్టర్గా మీకు అక్కడ పోస్టింగ్ ఇస్తాడండి. జార్జియాలో పోస్టింగ్ ఇస్తాడండి. పోస్టింగ్ ఇస్తూ మీరు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్సీ కంప్లీట్ చేయమంటున్నాడండి. అంటే 6+3 అయిందండి, 9 సంవత్సరాలు. అంటే మీరు 10 సంవత్సరాల లోపల ఇక్కడ ఎఫ్ఎంజీ క్లియర్ చేయాలి. కానీ అంటే 9 years ఎంబీబీఎస్ చదవ, అంటే కన్సల్టెంట్ ఏమన్నా 9 ఏళ్ళు చదవాలంటున్నాడు, తప్పు. 6 ఏళ్ళు ఎంబీబీఎస్, నువ్వు లైసెన్స్ అవ్వడు కాబట్టి పీజీ చేయమంటున్నాడు. ఆ పీజీ ఇండియాలో వ్యాలిడ్ అవుదండి. ఇది ఖచ్చితంగా మనం వెరిఫై చేస్తున్న ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే వియత్నాం ఎంబసీలో కూడా సేమ్ నోట్ ఉందండి, మీకు వియత్నాం లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెడతామని క్లియర్గా ఇచ్చాడండి. కజకిస్తాన్లో మాత్రం మీకు 6 సంవత్సరాల కోర్సు, అంటే ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుందండి అది.
కోర్స్ అయిపోయిన తర్వాత 3 లాంగ్వేజ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. కజాకు, రష్యను, ఇంగ్లీషు. ఇంగ్లీష్ అంటే మనకు కొంచెం ఫేవర్ అండి. ఇలా మీరు కనుక కిర్గిస్తాన్ ఎంబసీకి వెళ్తే మీరు అడిగారు ఏం మార్కులు వచ్చినాయండి. 29/4/2026లో మీకు ఒక నోట్ వచ్చిందండి. అంటే 2 months బ్యాక్ పెట్టాడండి, ఎంబసీలో పెట్టాడు క్లియర్గా. ఏం పెట్టాడంటే జూన్ 1వ తారీఖు వరకు అక్కడున్న ఏదైతే 34 మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఆ 34 మెడికల్ కాలేజీలు స్టేట్ అక్రిడేషన్ తీసుకోవాలని ఒక రూల్ పాస్ చేశారండి. స్టేట్ అక్రిడిటేషన్ 33 కాలేజీలకి రూల్ పాస్ చేశాడండి. ఒక కాలేజీకి ఎగ్జామ్షన్ ఇచ్చాడండి. ఓకేనండి, రూల్ పాస్ చేశాడు. అయితే దానికి ఏం చేశాడంటే ఆ డెడ్ లైన్ కూడా ఇచ్చేసాడండి క్లియర్గా. అయితే మీకు ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటంటే ఇచ్చాడండి, బాగానే ఉంది సార్, మరి గతంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఇంపాక్ట్ అవుతారా, వాళ్ళు ఏమవుతారా అనేది క్వశ్చన్ అండి. అయితే అక్కడ ఏం జరుగుతుందండి, వాళ్ళు ఇంపాక్ట్ అవ్వకుండా ఏం చేశారంటే నేనేం చెప్పానండి, 34 కాలేజీలో ఒక కాలేజీకి ఎగ్జామ్షన్ ఉందండి. దాని పేరు కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ, KSMA. దానికి ఏం చేశారంటే ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఇచ్చారండి. KSMA గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు యూనివర్సిటీ మా దగ్గర ఉందని చెప్పాడండి. ఎవరైతే ఈ కాలేజీలకు అక్రిడేషన్ కోల్పోయిన కాలేజీల పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ KSMA ఏం చేస్తుందంటే అక్రిడేషన్ పాస్ అయిన కాలేజీలకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తుందండి. పాత పిల్లలకి అన్యాయం జరగల, కానీ కొత్త పిల్లలకి ఏంటంటే రావద్దని చెప్పేస్తున్నారు. మేడం ఇది ఒక మంచి పరిణామం అండి. ఈ 10 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే మా కంట్రీలో ఈ కాలేజీలు మంచివి, ఈ కాలేజీ మంచి కాదని ఆ కంట్రీ ప్రెసిడెంట్ చెప్పాడండి. ఇప్పటి వరకు మన స్ట్రగుల్ ఏందండి, కన్సల్టెంట్ ఏం చెప్పాడు, అక్కడ పిల్లలు ఏం చెప్పారు, ఇదంతా కాదండి. అంటే మేము బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మీకు. ఇప్పుడు మీ దగ్గర 2,000 రూపాయల నోట్లు ఒక 100 ఉన్నాయి అనుకుందాం మేడం, లేవనుకోండి, ఉన్నాయి అనుకోండి. ఆ 2,000 రూపాయల నోట్లు చెల్లుతాయా, చెల్లవండి? ఇప్పుడు చెల్లవు, ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకు చెల్లవండి? ఎవరు చెప్పారండి చెల్లవని? మోదీ అంటే ప్రైమ్ మినిస్టర్ చెప్తే ఇంక దానికి లేదు, అల్టిమేట్ అది. అట్లాగే ఆ కంట్రీ ప్రెసిడెంట్ ఇచ్చాడు మీకు, వేరే వాళ్ళు కాదండి. కాబట్టి ఈ KSMA అనే యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఇచ్చాడు. అయితే జూన్ 1వ తారీఖు ఏం చేశాడంటే లిస్ట్ రిలీజ్ చేశాడండి. 13 కాలేజీలు అక్రిడేషన్ కోల్పోయినాయి అండి. గొప్ప విషయం అండి. ఎందుకు కోల్పోయినాయి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెక్ చేశాడు. తర్వాత ఒక డాక్టర్ ఏం చేస్తాడండి, పేషెంట్స్ యొక్క ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేస్తాడు. వాటిల్లో అసలు ఆ ఎక్విప్మెంట్ కానీ అక్కడ క్లినికల్ ల్యాబ్స్ కానీ ఏం లేవండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, హాస్పిటల్స్ కూడా లేవండి పాపం. తర్వాత టీచింగ్ ఫ్యాకల్టీ కూడా లేరండి. అందుకని ఏం చేశాడంటే మా కంట్రీలో నేను హెల్త్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి, పేషెంట్స్ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నిర్ణయం తీసుకుంటామని ఇచ్చాడండి. గొప్ప విషయం కదా మేడం, ఆస్వాదించదగ్గ విషయం. అది తీసేసిన తర్వాత ఏం చేశాడంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే ఒక 4 కాలేజీలకి 6 years అక్రిడేషన్ ఇచ్చాడండి. 6 సంవత్సరాలు పర్వాలేదండి. ఒక 7 కాలేజీలకు 1 year అక్రిడేషన్ ఇచ్చాడండి. అసలు 7 కాలేజీలు పార్టిసిపేట్ చేయలేదండి. ఇప్పుడు 34 కాలేజీలు పోయినాయండి. అక్కడ నేనేమంటానంటే 1 year అక్రిడేషన్ ఉన్న కాలేజీకి వెళ్తే రిస్క్ ఉంది మనకి, అంతే కదండి. ఇప్పుడు 6 years అక్రిడేషన్ ఉన్న వాటికి వెళ్ళాం అనుకోండి, కొంత రిస్క్ తక్కువ మనకి. కానీ మీకు ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఉన్న యూనివర్సిటీకి వెళ్తే వండర్ఫుల్ కదండి, ఫర్ ఎవర్. అవునండి, ఇది అందుకని ఏంటంటే ఆ కంట్రీ చేసినట్టు కనుక మిగిలిన కంట్రీలు ఏదైతే ఇప్పుడు రష్యా, జార్జియా, కజకిస్తాను, ఉజ్బెకిస్తాను, వియత్నాం, ఈ కాలేజీలు కూడా ఈ నిర్ణయాన్ని కనుక వాళ్ళు తీసుకొని ఇలాగే కనుక ప్రకటించమని మనం అభ్యర్థించినా, వాళ్ళు ప్రకటించినా కానీ ఒక మంచి డాక్టర్లు మన ఇండియాకి రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. కానీ ఆ కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు కూడా డిపెండెంట్ అండి. ఆ కంట్రీ వెళ్ళాలంటే ఏ కన్సల్టెంట్ మీరేం సజెస్ట్ చేస్తారు, ఈ పని. కానీ కిర్గిస్తాన్కి మీకు ఆ తలనొప్పి లేదండి, ఆ లిస్ట్ మీకు డైరెక్టే పెట్టేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుంటారా 1 year, 6 years, ఇంటర్నేషనల్ కావాలా, మీ కళ్ళ ముందు కనపడుతుందండి. నేనేమంటానంటే మా అబ్బాయిని చదివించాలనుకున్నానండి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీకే పంపిస్తానండి. ఎందుకంటే ఎప్పటికీ స్ట్రగుల్ ఉండదు. మీ మాటల్లో స్టేట్ అక్రిడిటేషన్ అని వాడారు. అవునండి. అంటే ఏంటి అసలు, పేరెంట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ పదాన్ని? రైట్ అండి. స్టేట్ అక్రిడేషన్ అంటే ఇందాక మీకు చెప్పానండి మాటల్లో. ఫస్ట్ ఇప్పుడు ఇండియాలో అక్రిడేషన్ తీసుకోవాలంటే ఏమేమి చూస్తాడు, అది ఎస్టాబ్లిష్మెంట్ చూస్తాడండి. ఫస్ట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ చూస్తాడు, తర్వాత పేషెంట్ రేషియో చూస్తాడు, తర్వాత అక్కడ ల్యాబ్స్ చూస్తాడు, తర్వాత దానికి సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీ ఉందా లేదో చూస్తారు. ఓకేనండి. దాని తర్వాత ఏం చేస్తారంటే అక్కడ పేషెంట్స్ అసలు ఎంతమంది ఓపీ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకుంటారండి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే మీకు అక్రిడేషన్ వస్తుందండి, రెన్యువల్ చేస్తాడు ఇండియాలో. అట్లాగే ఆ కంట్రీలో కూడా ఏ నామ్స్ పెట్టాడండి క్లియర్గా. అయితే ఈ నామ్స్లో ఏం పెట్టాడండి, ఫస్ట్ క్లియర్గా మన NMCతో పోల్చి పెట్టారండి. ఇప్పుడు మీరు ఆ కంట్రీ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కంట్రీలో KSMA యూనివర్సిటీలో ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే ఇది 250 acres ఉంటుందండి యూనివర్సిటీ ఫస్ట్.
తర్వాత ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ అనాటమీ ల్యాబ్ ఉందండి దీంట్లో. నేను ఆశ్చర్యపోయానండి ఆ కంట్రీ వెళ్ళినప్పుడు. ఒక చిన్న కంట్రీలో ఎందుకు ఉందంటే జర్మనీలో ఫస్ట్ ల్యాబ్ ఉంటుందండి, సెకండ్ వీటి దగ్గర ఉంటుందండి, థర్డ్ మీకు వచ్చేసి రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉంటాయండి. ఈ యూనివర్సిటీలో మాత్రమే ఉంటాయండి. ఇతర దేశాల్లో మీకు రియల్ డెడ్ బాడీ ఉండదండి. సిమ్యులేషన్ సెంటర్స్ ఉంటాయి, వాటి మీద చేయిస్తారు. దాని తర్వాత మీకు వచ్చేసి మేజర్గా నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే 287 క్లినికల్ బేసెస్ ఉన్నాయండి యూనివర్సిటీకి. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేడం, ఆ యూనివర్సిటీకి మన ఇండియాతో కొలాబరేట్ అయిన పెద్ద రీసెర్చ్ సెంటర్ ఉందండి, 40 ఏకర్స్లో ఉంటుందండి దాంట్లో. దాని నెక్స్ట్ నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే యూనివర్సిటీ లోపలే హాస్టల్స్ ఉంటాయండి. ఓకేనండి. అయితే ఈ యూనివర్సిటీ లోపల హాస్టల్స్ ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఒక 12 మంది తెలుగు కుక్స్ని పంపించి ఫుడ్ అరేంజ్ చేశారండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఒక రోజుకి 900 అవుట్ పేషెంట్ అంటే ఓపీలు ఉంటాయండి వాళ్ళ దగ్గర. అవుట్ పేషెంట్స్ అంటే బాగా ఓపీ ఉందండి వాళ్ళకి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మీకు ఇటు ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్కి ఏం చేశారంటే ఇక్కడ నుంచి కొంతమందిని ఫ్యాకల్టీని పంపించి అక్కడ కోచింగ్ ఇప్పిస్తున్నారండి. ఓకేనండి. ఇప్పుడు మీకు కళ్ళెదురుగా కనబడుతుందండి ఎందుకు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇచ్చారంటే ఇన్ని కారణాలు ఉన్నాయండి దానికి. ఓకేనా. జస్ట్ మీకు ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కితే 2.5 గంట అండి జర్నీ, బాగా దగ్గరగా ఉంటుంది ఈ కంట్రీ. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ ఫుడ్కి ఇబ్బంది లేదు, తర్వాత వచ్చేసి మీకు అక్రిడిటేషన్ పరంగా ఇబ్బంది లేదు, తర్వాత ఎన్ఎంసీ నామ్స్కి మ్యాచ్ అవుతుంది. ఎన్ఎంసీ నామ్స్కి ఎక్కడ మ్యాచ్ అవుతుందండి, మీరు కేఎస్ఎంఏ యూనివర్సిటీ వెబ్సైట్లో కనుక వెళ్ళి చూస్తే దాంట్లో వెరీ క్లియర్గా రాస్తుందండి కోర్సు డ్యూరేషన్ 5 years మెయిన్ కోర్సు, 1 year ఇంటర్న్షిప్, 6 సంవత్సరాలు. అపాన్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ KSMA స్టూడెంట్స్ ఆర్ ఇష్యూడ్ ఏ స్టేట్ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ఆఫ్ క్లినికల్ ట్రైనింగ్ అలవింగ్ దెమ్ టు క్యారీ అవుట్ మెడికల్ యాక్టివిటీస్ యాజ్ ఏ జనరల్ ప్రాక్టీషనర్. మీకు ఆ కంట్రీలో లైసెన్స్ ఇస్తాడు, కోర్స్ అయిపోయిన వెంటనే మీరు ఆ కంట్రీలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉందని క్లియర్గా ఇచ్చాడండి. ఇంతకంటే మన పిల్లలకి మెరుగైన కంట్రీ కానీ మెరుగైన యూనివర్సిటీని కానీ మనం సజెస్ట్ చేయగలమా? నేను గమనించిన 10 సంవత్సరాలు జరిగిందండి. ఇలా అన్ని కంట్రీస్ కనుక నిర్ణయం తీసుకుంటే మనకి రిస్క్ ఉండదండి, పిల్లలు వెళ్ళడానికి రిస్క్ ఉండదండి. కానీ ఇప్పుడు కిర్గిస్తాన్ తీసుకుంది కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ అయిందండి. అది ఇందులో బాగా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆ పిల్లలు అన్యాయం అవ్వకుండా డివైడ్ చేశారు చూడండి. వేరే వేరే అక్రిడిటేషన్ పొందిన వాటిలో అది చాలా చెప్పుకోదగ్గ విషయం, చెప్పుకోదగ్గ పరిణామం. అవునండి. ఇప్పుడు డిప్లొమా వ్యాలిడిటీ అంటున్నారు, అంటే ఏంటి సార్? రైట్ అండి. డిప్లొమా వ్యాలిడిటీ అంటే మనం ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆ కంట్రీలో అక్రిడేషన్ లేని యూనివర్సిటీకి వెళ్ళారండి, మీకు తెలియకుండా ఎవరు ప్రమోట్ చేశారండి, వెళ్ళారు, డిప్లొమా వ్యాలిడ్ అవుదండి. అంటే మీకు ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలంటే ఆ యూనివర్సిటీకి లైసెన్స్ ఉందా లేదా చెక్ చేయాలండి మనం ఫస్ట్. ఓకేనండి. తర్వాత నామ్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడాలి, తర్వాత క్లినికల్ బేసిస్ ఎలా ఉన్నాయో చూడాలి, పేషెంట్ రేషియో ఎలా ఉందో చూడాలి, ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ కాకుండా రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉన్నాయా లేదా చూడాలి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయో చూడాలి. మీకు మొదటి 2 సంవత్సరాలు 4 మేజర్ సబ్జెక్ట్స్ అండి, అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ. ఈ సబ్జెక్ట్స్ పరంగా కనుక మీరు చూస్తే అన్ని ల్యాబ్స్ వండర్ఫుల్గా ఉంటాయండి ఆ కంట్రీలో. అందుకని ఆ డిప్లొమా వ్యాలిడ్ అవ్వాలంటే ఫస్ట్ పేరెంట్ ఏం చేయాలంటే ఫిజికల్ కాపీ అడగాలి. బాబు అక్కడ చదివిన పిల్లలు నెంబర్లు ఇవన్నీ కాకుండా అక్కడ క్లినికల్ రొటేషన్ సర్టిఫికేట్ ఇస్తాడా, మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తాడా, తర్వాత నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాడా, ఇవన్నీ తీసుకొని మీరు ఇండియా వస్తే అప్పుడు మీకు ఇక్కడ ఎగ్జామ్ పెడతారు. జనరల్ గా కన్సల్టెన్సీ వాళ్ళు చాలా మంది NMC అప్రూవ్డ్ యూనివర్సిటీ అనేసి చెప్తున్నారు పేరెంట్స్ కి. ఈ లైన్స్ ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు అలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాకపోయినా కూడా? అంటే నేనేమంటానంటే మేడం, ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్రోడక్ట్ మీకు అమ్మాలండి, ఈ ప్రోడక్ట్ గురించి మీరు అడిగారండి, నేను ఈ ప్రోడక్ట్ మంచిదని చెప్తే కొంటారు కానీ కాదని చెప్తే కొంటారు. ఏ ప్రోడక్ట్ అయినా అంతే కదా, మార్కెటింగ్ అంతేనండి. సేల్ చేసేటప్పుడు ఆ సేల్స్ చేసేవాళ్ళు ఏంటంటే అద్భుతంగా మాట్లాడగలరండి, చెప్పగలరు. కానీ నేను ఏమంటానంటే బాధ్యత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీరు కొన్నారండి, ఇది పని చేయలేదు, దీనివల్ల మీకు నష్టం లేదు, కానీ ఇక్కడ జీవితాన్ని పడంగా పెడుతున్నారండి మీరు, అంతే కదండి. 6 సంవత్సరాల తర్వాత ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనే కాదు అని ఒక చిన్న మాట మీకు తెలిస్తే ఆ రోజు చెప్పండి మేడం మన పరిస్థితి ఏంటనేది. ఓకేనా. ఇంకొకటి సార్, ఇప్పుడు అడ్మిషన్ కి ముందు పేరెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి, ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చెప్పండి. రైట్. ఫస్ట్ క్వశ్చన్ అండి మీరు అడగాల్సింది NMC నామ్స్ మ్యాచ్ అవుతాయా లేదా అడగాలండి. ఓకేనండి. అప్రూవల్ ఉందా లేదని కాదు, ఏ కంట్రీ గురించి కూడా NMC చెప్పలేదు. నెక్స్ట్ మనం పంపించే యూనివర్సిటీ ఆ కంట్రీలో లైసెన్స్ పొందుందా లేదా చెక్ చేసుకోవాలండి. ఓకేనండి. తర్వాత అది ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఉందా,
1 year అక్రిడేషన్ ఉందా 6 years ఉందా అనేది క్లియర్గా అప్డేట్ తీసుకోవాలండి. ఓకే. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను కొన్ని సర్టిఫికేట్స్ అసలు అక్రిడిటేషన్ ఉందా కూడా లేదా కూడా అసలు ఇది ఇంపార్టెంట్, అసలు అక్రిడేషన్ ఉందా లేదా కూడా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత అయితే మీకు ఏం చేస్తారంటే మేజర్ డిఫెక్ట్ ఏంటంటే మేడం అక్కడ పిల్లల్ని అడుగుతున్నారండి. పిల్లలు ఎందుకు పనికి వస్తారండి? మీకు ఎడ్యుకేషన్ ఎలా ఉందో అవి చెప్తారు కానీ ఈ వచ్చిన మార్పులు చెప్పలేరండి. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తారంటే మన ఇండియన్ ఎంబసీలోనే పెట్టారండి. అవి గనక వెరిఫై చేసుకొని మీరు ప్యూర్గా గనక యూనివర్సిటీకి వెళ్తే ఈ 5 పాయింట్లు అండి మీరు అడిగారు కదా, ఎన్ఎంసీ నామ్స్ మ్యాచ్ అవుతుందా, తర్వాత 5 years కోర్సు 1 year ఇంటర్న్షిప్ ఉందా, తర్వాత మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో ఉందా, నెక్స్ట్ వచ్చేసి మీకు ఆ కంట్రీలో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవడానికి మనకు లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడా, ఈ మేజర్ 5 పాయింట్లు కనుక మీరు గమనిస్తే ఖచ్చితంగా మనం ఆ కంట్రీలో తీసుకోవచ్చండి. దీనికి నేనేమంటానంటే మీరు ఆన్ పేపర్ అడగండి. ఇప్పుడు నేను కేఎస్ఎంఏ యూనివర్సిటీ గురించి చెప్పానండి. కేఎస్ఎంఏ యూనివర్సిటీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కనుక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అని ఉంటుందండి, దాంట్లోకి వెళ్తే క్లియర్గా ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో లెటర్ ఉంటుందండి మీకు. ఓకేనా? ఈ యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని వేల మంది డాక్టర్లు బయటకు వచ్చారు, దాని తర్వాత వచ్చేసి కోర్సు డ్యూరేషన్ ఎంతకాలం ఉంది, అయిపోయిన తర్వాత లైసెన్స్ ఇస్తాడా ఇవ్వడానికి క్లియర్గా వాళ్ళు ఏంటంటే ఆన్ పేపర్ ఉందండి మీకు. అది పేపర్ ఎవిడెన్స్. నేను ఏమంటానంటే నేను చెప్పిన మాటకి ఎవిడెన్స్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలండి. కానీ ఇక్కడ పేరెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడంటే నాకు ఫీజు తక్కువ ఉండాలి, మంచి కాలేజీ కావాలని అడుగుతున్నాడండి. ఈ రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వని నా ఉద్దేశం అండి. అంతే కదా మేడం? ఒక టాప్ కాలేజీ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ ఉండాలి, తర్వాత ఇప్పుడు ఈ ల్యాబ్స్ ఉండాలి, డెడ్ బాడీస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు లిక్విడ్ నైట్రోజన్లో డెడ్ బాడీస్ ఉంటాయండి. మరి ఆ లిక్విడ్ నైట్రోజన్ కొనాలి కదండి, ఊరకు రాదు కదా. తర్వాత యూనివర్సిటీ లోపల హాస్టల్స్ ఉండాలి, వాళ్ళకి మంచి ఫుడ్ అందజేయాలి, ఇండియా వచ్చిన తర్వాత స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మీరు కనుక ₹1 కనుక పెట్టుకోగలిగితే ఏ యూనివర్సిటీకి అయినా సరే మంచి యూనివర్సిటీకి పంపిస్తే రేపు మీ పిల్లలు ఏం చేస్తారండి, కొన్ని 100 మందికి సర్వీస్ చేస్తారండి. ఇది డాక్టర్ కావాల్సిన లక్షణం అండి. ఈ కేఎస్ఎంఏ కోర్స్ డ్యూరేషన్ గురించి అఫీషియల్ డాక్యుమెంట్లో ఏమనుంది? రైట్ అండి, ఇదే ఇందాక నేను చెప్పానండి. కేఎస్ఎంఏ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు ఎలా దొరుకుతుంది? మీరు ఏం చేయాలంటే మేడం, ఫస్ట్ మీరు ఎప్పుడైనా సరే కేఎస్ఎంఏ గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేశారు అనుకోండి. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుందండి, ఎవరైతే ఎక్కువ అంటే అమౌంట్ పెడుతున్నారో ఆ సెర్చ్లో వాళ్ళకి చూపిస్తుంది. ఇప్పుడు మా కన్సల్టెన్సీ పెడితే నాది, ఇంకోళ్ళు పెడితే ఇంకోళ్ళు చూపిస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే WDOMS అని ఒక వెబ్సైట్ చెప్పానండి. www.wdyms.org అని ఒక వెబ్సైట్ ఉందండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాంట్లోకి వెళ్ళి మీరు కంట్రీ సెట్ చేసినప్పుడు కిర్గిస్తాన్ అని కొట్టగానే యూనివర్సిటీలన్నీ ఓపెన్ అవుతాయండి. దాంట్లో 7th ప్లేస్లో ఐకే అకుంబి కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ అని ఉంటుందండి. ఐకే అకుంబి అంటే ఆ కంట్రీలో ఫస్ట్ హార్ట్ సర్జన్ అండి, ఆయన పేరు పెట్టారు ఆయన దానికి. అది ఓపెన్ చేయగానే మీకు దాంట్లో ఫస్ట్ కాలంలో ఉంటుందండి. మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, 1939లో స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేసి దాని కింద కనుక వస్తే స్కూల్ వెబ్సైట్ అని ఉంటుందండి, అది ఆ లాంగ్వేజ్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇంగ్లీష్ కనుక మీరు ఓపెన్ చేస్తే దాంట్లో క్లియర్గా కాలేజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు ఫర్ ఎంట్రంట్ అని పైన ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయగానే ఇంటర్నేషనల్ అప్లికెంట్స్ అని ఉంటుందండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు కింద క్లియర్గా ఈ డాక్యుమెంట్ కనపడుతుంది. అది యూనివర్సిటీ వెబ్సైట్లో ఉందండి. అయితే నేనేమంటానంటే ఇప్పుడు మీరు అడగచ్చండి, ఏమండి ఆ వెబ్సైట్లో మీరు పెట్టారా లెటర్ని అడగచ్చండి. మేడం మీకు ఒక మెయిల్ ఐడి ఉందండి, ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ నాకు తెలియదండి, నేను ఆపరేట్ చేయొచ్చు దాన్ని? చేయలేమండి. సింపుల్ అండి, వాళ్ళ వెబ్సైట్లో మనం ఏం చేయలేమండి. అది యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ఆ లెటర్ ఉందండి. దాంట్లో క్లియర్గా రాశాడు 2001 నుంచే మా దగ్గర ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ ఉన్నాయి, ఫారిన్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నాం. 50,000 మంది బయటకు వచ్చారు. 5 years మెయిన్ కోర్సు అండ్ 1 year ఇంటర్న్షిప్ అని ఇచ్చాడు. అయిపోయిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను లైసెన్స్ ఇస్తాను అన్నాడండి. ఇప్పుడు మ్యాచ్ ఓకే ఉందండి, ఈక్వల్గా ఉంది కదా. మీకు ఇండియన్ గెజెట్లో కూడా అయ్యే ఉన్నాయండి. అంటే ఇప్పుడు కేఎస్ఎంఏ ఈజ్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ అని ఉందా డాక్యుమెంట్లో? ఈక్వల్ టు ఎంబీబీఎస్ ఎగ్జాక్ట్గా ఉందండి. మీరు అడిగిన కోసం దాంట్లో రాసి ఉంటాడండి, ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ ఇండియా అండ్ పాకిస్తాన్లో దీనికి ఈక్వల్ అయిన ఎంబీబీఎస్కి ఈక్వల్ అయిన కోర్స్ అంటాడండి. ఓకేనండి, అది క్లియర్గా మీకు డాక్యుమెంట్లో రాసి ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తామండి మీకు క్లియర్గా. ఓకే, ఏ కన్సల్టెన్సీ వాళ్ళైనా సరే, ఏ కన్సల్టెన్సీ వాళ్ళనైతే ఇక్కడ నాకు క్వశ్చన్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఈ కేఎస్ఎంఏకి మీరు వెళ్ళాలనుకున్నారండి, ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేస్తారేమో కానీ వీటికి కొంత ఆథరైజ్డ్ పర్సన్ ఉంటాడు మేడం. ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళే కన్సల్టెంట్ ఈ యూనివర్సిటీకి ఆథరైజ్డ్ పర్సనా కాదని మీకు తెలియదండి.
ఓకేనండి. అయితే దీంట్లో మీ కేఎస్ఎంఏ వెబ్సైట్లోనే ఆథరైజ్డ్ పర్సన్ లిస్ట్ ఉంటుందండి. సూపర్, అసలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్ ఓపెన్ చేసినప్పుడు అత్తలూరి రామకృష్ణ ఈవింగ్స్ ఆయన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుందండి అక్కడ. ఓకేనండి. అంటే హైదరాబాద్ అంతా కూడా ఈవింగ్స్ పేరు మీద, తెలంగాణ అంతా చేస్తారండి. ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన మా కజిన్ బ్రదర్ అండి. ఆయన పేరు మీద నేను ఎంబీబీఎస్ ఇన్ఫో అని విజయవాడ చేస్తానండి. మీరు యూనివర్సిటీకి వెళ్ళాలంటే ప్రాపర్గా మా ద్వారా వెళ్తారు తప్పితే మీరు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నా ఆ అడ్మిషన్ ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ వస్తుంది, తెలంగాణలో అయితే హైదరాబాద్ వస్తుంది. కాబట్టి పేరెంట్కి నేనేమంటానంటే మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ప్రాపర్ పర్సన్ దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుందండి. వాళ్ళు చేసినా కానీ అప్లికేషన్ ఇక్కడికి వస్తుందండి. అలా మీరు తీసుకునే నిర్ణయం కనుక ఇలా కనుక తీసుకుంటే మీకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కిర్గిస్తాన్ వెబ్సైట్ లో క్లియర్ గా పెట్టారు, ఈ పర్టికులర్ పర్సన్ ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పేసి అన్నారు కాబట్టి సరిపోయింది. మిగతా కంట్రీస్ అయితే అలా పెట్టలేదు కదా, ఎలా తెలుస్తుంది కన్సల్టెన్సీ? అదే మేడం, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మేజర్ గా ఎక్కడ అవుతుందంటే అక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగిందండి, ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఇప్పుడు ఈ అత్తలూరి రామకృష్ణ అనే అతను 2012లో కిర్గిస్తాన్ వెళ్ళాడండి. వాళ్ళ మిసెస్ పేరు మంజుల గారండి. వీళ్ళిద్దరు అక్కడ వెళ్ళి తర్వాత 2012 నుంచి 16 దాకా హాస్టల్స్ మెయింటైన్ చేశారండి. 16లో యూనివర్సిటీ ఆథరైజేషన్ తెచ్చుకున్నారండి. అప్పటి నుంచి వీళ్ళు ఏం చేశారండి, ఇక్కడ నుంచి ఒక 15 మంది ఫ్యాకల్టీని పంపించారు. ఎందుకంటే ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్కి. అది మీకు ఎలా ఉంటుంది ప్యాటర్న్ అంటే, మీకు ఆ కంట్రీ మొత్తంలో కూడా మొత్తం 365 డేస్లో 242 డేస్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఆ కంట్రీ వాళ్ళు చెప్తారండి. దానికి ప్యారలల్గా మనం ఏం చేస్తాం అంటే 161 డేస్ మన ఇండియన్ ఫ్యాకల్టీ ఉంటారండి మీకు. అంటే ఇండియాలో జరిగే నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తారు. కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేయడానికి మనకు మనిషి ఉన్నాడండి. మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఇప్పుడు హాలిడేస్ అండి, పిల్లలకి ఇండియా వస్తారండి. మా బ్రదర్ కూడా ఇండియా వస్తారండి. మేము మార్కెట్కి వెళ్ళాం, అంటే వేరే వాళ్ళని కలవటానికి నంద్యాల వెళ్ళామండి. నైట్ 1 గంట అయిపోయింది మాకు అక్కడ. ఇది వరకు జస్ట్ ఎగ్జాంపుల్ అండి. అయితే ఒక అమ్మాయి ఫోన్ చేసింది నైట్ 1 గంటకి, సార్ మాకు వాష్రూమ్లో నీళ్ళు రావట్లేదని చెప్పి. చేస్తే ఏమైందండి, ఈయన వెంటనే రెస్పాండ్ అయ్యి, అదేంటమ్మా వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే 40 మంది స్టాఫ్ ఉంటారండి మాకు అక్కడ. ఇప్పుడు కిర్గిస్తాన్ నుంచి కాల్ చేసిన అమ్మాయి 40 మంది స్టాఫ్, వాళ్ళకి కదమ్మా చేస్తుంది, నాకు చేసావంటే అని అడిగారు. సార్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు సార్ అని చెప్పిందండి. నెక్స్ట్ ఈయన ఏం చేశాడండి, సరే అదే సాల్వ్ అయితే నీళ్ళే కదా అనుకున్నాడండి. 5 పిల్లలు ఫోన్ చేశారండి, ఆడపిల్లలు కదండి. అప్పుడు వార్డెన్కి ఫోన్ చేశాడు, ఎరా బాబు ఏం చేస్తున్నావు అంటే, సార్ ఇక్కడ పైప్ పగిలిపోయింది సార్ సాయంత్రం అని చెప్పాడండి. ఇండియాలో ఉన్న ఇతను ఆ హాస్టల్కి 100 లీటర్ల నీళ్లు పంపించాడండి. అర్థమవుతుందండి ఎలా? అది అంటే అంత నెట్వర్క్ ఏర్పాటైందండి. ఓకేనండి. అంటే నేనేందు పిల్లల్ని పంపించేటప్పుడు మీరు మేజర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి ఇవన్నీ. అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇచ్చామండి మేము యూనివర్సిటీలు అంటే, మీకు ఫస్ట్ మన తెలుగు ఫుడ్ ఉంటుందండి. ఉప్పు, పప్పు, మిరపకాయలు, చింతపండు అన్నీ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయండి. మంచి ఫుడ్ అండి. 80% బాగుంటుంది, 20% అడ్జస్ట్ అవ్వాలండి. మీకు డౌట్ రావచ్చు, మిగిలిన వాళ్ళు 100% చెప్తున్నారు సార్ అని చెప్పి. భార్గవి గారు నాదొక క్వశ్చన్ అండి, మీకు మ్యారేజ్ అయింది కదా, మీ అమ్మ చేతి వంట బాగుంటుందా, హోటల్ వంట బాగుంటుందండి మీకు? ఆబ్వియస్లీ అమ్మ కదండి. అక్కడ అమ్మ ఉండదండి, వంట వాళ్ళు ఉంటారండి కదండి. అంటే 80% బాగుంటుందండి. అంతేగాని మీ ఇంట్లో కంటే బ్రహ్మాండంగా పెడతాం మేము అద్భుతం అని చెప్పమండి. కానీ తర్వాత పిల్లలకు కూడా ఒక 6 నెలల తర్వాత ఏంటంటే రొటీన్ అయిద్దండి ఫుడ్. తర్వాత మీకు వారానికి 4 రోజులు నాన్ వెజ్ ఉంటుంది, 2 రోజులు ఎగ్ ఉంటుందండి. బాగా చూస్తాం పిల్లల్ని. తర్వాత కాఫీ ఉంటుంది, టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్, ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుగు వాళ్ళే వెళ్ళారు, తెలుగు వాళ్ళు ఎక్కువగా వంటలు ఇవన్నీ అంటే ఎక్కువ తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ? ఇండియన్స్ ఉంటారండి. అదే అంటున్నా, ఇండియన్స్ లో మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువ. తెలుగు వాళ్ళు ఉంటారు. నార్త్ ఇండియన్స్ కి మనం చపాతీలు, కర్రీ అదంతా అరేంజ్ చేస్తామండి. 2 ఉంటాయి మీకు. పుల్కా ఉంటుంది, అన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి. పాలక్ కానీ అన్ని కర్రీస్ చేస్తారండి అక్కడ. అక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ తో చేస్తారండి, మంచిగా చేస్తారు. కాబట్టి అక్కడ ఇండియన్ పీపుల్ కి ఇబ్బంది లేకుండా చూసారండి. ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏం చేసామండి, వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పడకుండా చేసాం. ఫ్యాకల్టీని పంపించామండి. 15 మంది ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉండి 161 డేస్ మీకు అక్కడ కోచింగ్ ఇస్తున్నారండి. అందుకని ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్ మాది 70 to 80% ఉంటుందండి ఆంధ్ర తెలంగాణలో. గొప్ప విషయం అండి. ఓవరాల్గా తక్కువ ఉన్నా ఆంధ్ర తెలంగాణలో బాగుంటుందండి. అదొక ప్లస్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ 2 తెలుగు డాక్టర్లను అరేంజ్ చేసామండి. పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా కానీ చూడటానికి చేసామండి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే మీకు చదువుకోవడానికి ఇబ్బంది ఏముందండి? అవునా. తర్వాత మీకు మేజర్ హెడ్ లేదండి, మీ సర్టిఫికేట్ వ్యాలిడ్ అక్కడ. మీరు ఇప్పుడు ఆ కంట్రీ ఏదో కంట్రీ వెళ్ళారండి,
అక్కడ ఎవడో నా బొట్టుడు కనిపించాడు, ఏ నీ కంట్రీ వచ్చావా, ఇక్కడ చల్ల తెలుసా అన్నాడు అనుకోండి, పోయింది, పై ప్రాణం పైన పోయింది, అప్పుడు 10 లక్షలు అయిపోయి ఉంటాయి ఇక్కడ. అంతేగా. ఓకేనండి. కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఉన్న కాలేజీని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగా ఉంటుందండి. కాకపోతే మా స్వార్థం ఏంటంటే మంచి డాక్టర్లు వస్తారండి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందిస్తారు. ఇలా ఇప్పటి వరకు మాకు 4 బ్యాచ్లు బయటకు వచ్చినాయండి. మీకు ఏ ఊళ్ళో కావాలన్నా పిల్లల నెంబర్లు ఇస్తాము, లేకపోతే కంప్లీట్ అయిపోయిన పిల్లల నెంబర్లు ఇస్తాము. ఈవెంట్ కండక్ట్ చేస్తామండి, పిల్లలు అయిపోయిన పిల్లలతో ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తాము. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం మేడం. కానీ నాదొక చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే అడ్మిషన్ కోసం రావాలనుకుంటే మేము ప్రాపర్ పర్సన్స్, విజయవాడ మొత్తం కూడా ఎంబీబీఎస్ ఇన్ఫో పేరు మీద ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, తెలంగాణ అంతా కూడా ఈవింగ్స్ పేరు మీద ఉంటుందండి. కాబట్టి మేము ప్రాసెస్ చేస్తాము, అన్ని రకాల మీకు గైడెన్స్ ఉంటుంది. నాది అష్యూరెన్స్ ఏంటంటే మేడం, 6 సంవత్సరాలు మీ పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. ఏమేమి ఇస్తాం అష్యూరెన్స్ అంటే, 1 అకాడమిక్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చూస్తాం, హెల్త్ ఇష్యూస్ ఉంటే చూస్తాం, ఫుడ్ పరంగా ప్రాబ్లం ఉంటే చూస్తామండి. కానీ పిల్లల పర్సనల్ విషయాలు అంతకుముందు చూసేవాళ్ళం అండి, ఇప్పుడు చూడటానికి కుదరట్లేదండి. పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు బాగా. 20 ఏళ్ల పిల్లోడిని మేము కంట్రోల్ చేయలేమండి ఇంట్లో తల్లిదండ్రులు. అంటే నేను ఏమంటానంటే, వాస్తవంగా 2 పిల్లల్ని కంట్రోల్ చేయడానికే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారండి. మాకు 100 మంది పిల్లలు ఉంటారండి. కాబట్టి మంచిగా చూస్తామండి పిల్లల్ని, మంచి డాక్టర్లు ఉంటారండి అక్కడ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీకు పేపర్ ఎవిడెన్స్ ఇస్తాను, అన్ని రకాలుగా కూడా మంచిగా ఉంటుందండి, ఎక్కడ ఇబ్బంది పడే పని జరగదండి. కాబట్టి కిర్గిస్తాన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ మంచి నిర్ణయం అండి. కాలేజీకి ఎవరు చెప్పారండి? ప్రెసిడెంట్ చెప్పాడు వాట్ ఈజ్ వాట్ అనేది. దీంట్లో కనుక మీరు ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ యూనివర్సిటీకి కనుక వస్తే మీ లైఫ్లో వెనక్కి తిరిగి చూడకుండా మంచి డాక్టర్గా వస్తారండి. ఓకే. ఈ కేఎస్ఎంఏలో క్లినికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది సార్? ఎస్ అండి. యాక్చువల్గా మనకు డౌట్ ఏంటంటే మేడం, ఆ కంట్రీలో క్లినికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది. అయితే మీరు బేసికల్గా క్లినికల్ ట్రైనింగ్ కోసం ఏం చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలండి. అంతే కదండి, లోకల్ పీపుల్తో మింగిల్ అవ్వాలి. ఇప్పుడు మీకు ఇండియాలో సినారియో చెప్తానండి. మీకు 720 మార్కులకు జరిగే ఎగ్జామ్లో 720 నుంచి 680 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఎయిమ్స్కి వెళ్తారండి. అంటే ఆల్ ఇండియా కోటాలు. ఎయిమ్స్ మీకు మంగళగిరి ఉందండి. ఒక తమిళనాడు అబ్బాయికి సీట్ వచ్చిందండి ఎయిమ్స్లో. ఓకేనండి. తను తెలుగు నేర్చుకోవాలా అక్కర్లేదా? నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకండి? లోకల్ పీపుల్ తో నాకు కడుపు నొప్పి ఉందని చెప్పాను కానీ నాకు స్టమక్ పెయిన్ అని రాడు కదండి. అంత పేదల మధ్య తరగతి వాడు కాబట్టి ఆ లోకల్ లాంగ్వేజ్ అందుకు ఉపయోగపడుతుందండి క్లినికల్ రొటేషన్స్ కోసం. మీరు అక్కడ హాస్పిటల్లో పనిచేసినట్టు మీకు క్లియర్గా సర్టిఫికేట్ ఎవిడెన్స్ ఉందండి మాది. అంటే మీరు అడిగిన ప్రతి దానికి నేను పేపర్ ఎవిడెన్స్ ఇవ్వగలను. ఆ క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, తర్వాత మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయండి. ఇది కేఎస్ఎంఈ ప్రత్యేకత అండి. మీకు దీనికి 287 క్లినికల్ బేసెస్ ఉన్నాయి మేడం. మీకు 900 బెడ్స్ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మేడం, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇప్పుడు మీకు సబ్జెక్ట్స్ చెప్తానండి. మొదటి 2 సంవత్సరాలు 4 మేజర్ సబ్జెక్ట్స్ అండి, అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ, బయోకెమిస్ట్రీ. తర్వాత మీకు సబ్జెక్ట్స్ వచ్చేసరికి 3rd ఇయర్ నుంచి క్లినికల్స్ అంటారండి. ఈ క్లినికల్స్ ఎలా ఉంటాయండి? మెడిసిన్, పీడియాట్రిక్స్, సర్జరీ, గైనకాలజీ, ఆప్థమాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఆర్థోపెడిక్. ఇవి కాకుండా హెపటాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ, హిస్టాలజీ. ఈ 19 సబ్జెక్ట్స్ మ్యాండేటరీ అండి. ఇప్పుడు మీకు మెడిసిన్ క్లాస్ ఎక్కడ జరుగుతుందండి? మెడిసిన్ హాస్పిటల్లో జరుగుద్ది. సర్జరీ క్లాస్ ఎక్కడ జరుగుతుందండి? సర్జరీ హాస్పిటల్లో జరుగుతుందండి. ఇది గొప్ప విషయం. ఓకేనండి. అలా ఇది 250 acres ఎందుకు ఉందంటే ఇంత పెద్ద యూనివర్సిటీ అండి. ఓకేనండి. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ అండి. ఒకటి, ఈ గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ కేఎస్ఎంఏలో గ్రాడ్యుయేషన్ తర్వాత స్టూడెంట్స్కి ఏం ఇష్యూ చేస్తారని ఉంది డాక్యుమెంట్లో? రైట్ అండి. ఏం ఇష్యూ చేస్తారని ఉందంటే క్లియర్గా ఇప్పుడు మనకున్న సినారియో చెప్తానండి. దీనికి ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇచ్చారండి. అది ఎలా తెలుస్తుంది అంటే మీకు ఎంబసీలో ఉందండి నోట్. ఎంబసీ ఆఫ్ ఇండియా కిర్గిస్తాన్ అని కొట్టగానే బిష్కేక్లో మన ఎంబసీ ఓపెన్ అయిద్దండి. దాంట్లో మన అడ్వైజరీ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అని మీరు కొట్టగానే అది వచ్చేస్తుంది. 29/4/2026లో ఇచ్చాడండి. మీకు కోర్సు కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ కంట్రీలో మీకు క్లినికల్ లైసెన్స్ ఇస్తాడండి. తర్వాత 74 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే ఇన్డెప్త్గా ఉంటాయండి మీకు సబ్జెక్ట్స్ అన్నీ కూడా. ఆ 74 పాస్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తాడు మేడం. అక్కడ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని ఇస్తాడండి సర్టిఫికేట్. తర్వాత మీరు అక్కడి నుంచి మీరు ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేటు, దాని తర్వాత మీరు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మైగ్రేషన్ సర్టిఫికేటు, క్లినికల్ ట్రైనింగ్ సర్టిఫికేటు, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, మీ డాక్యుమెంట్స్ అయిన అపోస్టులు, ఇవన్నీ తీసుకొని మీ వీసా పాస్పోర్టు మన ఎన్ఎంసీకి సబ్మిట్ చేయాలండి. ఓకేనండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి పర్మిషన్ ఇస్తాడండి. ఇక్కడ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోగానే మీకు ఏం చేస్తారంటే దాని మీద రాసి ఉంటుంది ఎండి ఫిజిషియన్
ఈక్వల్ టు ఎంబీబీఎస్ అని రాసి ఉంటుందండి క్లియర్గా. మీరు ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో చదివినట్టు దాంట్లో వస్తుందండి, నోట్ వస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు ఒక మంచి విషయం చెప్తానండి ఫైనల్గా. ఇప్పుడు మనం ఇండియాలో సినారియో చూశారు కదండి, 720 నుంచి 680 ఇస్తే ఇందాక ఆపేసాం అక్కడ. వాళ్ళు ఏం చేస్తారండి, ఎయిమ్స్కి వెళ్తారు, ఆల్ ఇండియా కోట. 680 నుంచి 600 మార్కులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు వచ్చేసి వీటికి వెళ్తారండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు వెళ్తారు. తర్వాత 600 నుంచి కిందకు వచ్చినాయి అనుకోండి, అంటే సుమారుగా 480 అలా వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి వచ్చేసి మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వస్తాయండి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కనుక మీకు సీట్ వస్తే 3.5 లక్షలు ఖర్చు అయిద్దండి 5.5 సంవత్సరానికి. అదే కనుక సీటు ఏ కేటగిరీ అంటారండి దాన్ని, ఏ కేటగిరీలో ప్రైవేట్ కాలేజీ కనుక వస్తే 18.5 లక్షలు అవుతుందండి. తర్వాత 350 మార్కులు పైన వచ్చినాయండి, బి కేటగిరీలో సీటు కొనుక్కో, ఇక్కడి నుంచి డొనేషన్ ఉంటుందండి, మీకు 80 లక్షలు అవుతుందండి అయిపోయేసరికి. అదే సి కేటగిరీ అనుకోండి, సి కేటగిరీ అంటే 200 మార్కుల పైన వస్తే సి కేటగిరీ వస్తుందండి. కోటి నుంచి 1.5 కోటి ఉంటుంది, మీ ఇష్టం అండి, పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లో డాక్టర్ని ఎప్పుడైనా మీరు ఏ కాలేజీలో చదివానని అడిగారా? అడగలేదండి. అంటే ఈ ₹1 పెట్టిన డాక్టరే ఆడ ఎయిమ్స్లో డాక్టరే, ఇద్దరికి ఒకే సర్టిఫికేట్ అండి. మంచి డాక్టర్ కాదు చూస్తాం. అంటే విదేశాల నుంచి వచ్చిన డాక్టర్ని కూడా మీరు ఐడెంటిఫై చేయలేరు, ఎందుకంటే బోర్డు పెట్టుకోడు, వాడి దగ్గర లైసెన్స్ ఉంది కాబట్టి. అక్కడ సర్టిఫికేట్ ఇక్కడ సర్టిఫికేట్ వ్యాలిడిటీకి ఇబ్బంది ఉండదండి. కానీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాడా లేదని చూసుకోవాలి, వ్యాలిడ్ అవుద్దా లేదని చూసుకున్న తర్వాత అడుగు పెడితే మీకు ఈ సందర్భంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ర్యాంక్ రాని వాళ్ళు ఎవరైతే లోయెస్ట్ ర్యాంక్ లో ఉంటారు, ఇప్పుడు 100 వచ్చింది అనుకుందాం ర్యాంక్, వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. క్వాలిఫై కాదండి, క్వాలిఫై మార్క్ ఉంటుందండి. ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ ప్రకారం 145 వచ్చేసి 144 అండి లాస్ట్ ఇయర్ క్వాలిఫైయింగ్ మార్కు. ఓసీ వాళ్ళకి బీసీ వాళ్ళకి 144 అండి. ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు అయితే మీకు 113 ఉంటే చాలండి. సరే పోనీ అదే వచ్చింది అనుకుందాం, వాళ్ళు కూడా వెళ్ళి కొనేసుకుని చదివేస్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి. అంటే మీకు ఇప్పుడు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ర్యాంక్ వచ్చినోడు ఎంబీబీఎస్ చేయొచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు కూడా చేయొచ్చు అండి. ఇదే చెప్తుంది గవర్నమెంట్, అదే దాన్ని ఫాలో అవుతానండి. అంటే ఇప్పుడు ర్యాంక్ వచ్చేది ఎవరికి వస్తుంది? బాగా కష్టపడి తెలివి ఉపయోగించి ఆన్సర్ చేసిన వాళ్ళకి వస్తుంది. తక్కువ వచ్చిందంటే దాని అర్థం వాళ్ళకంటే తక్కువగా పర్ఫామ్ చేసినట్టే కదా, వీళ్ళు కూడా వెళ్ళిపోతే ఏమిటి? దీనికి క్రైటీరియా ఏమంటారంటే, యాక్చువల్ మంచి క్వశ్చన్ అండి, దీనికి క్రైటీరియా ఉందండి. మీకు నీట్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 22 లక్షల మందికి జరిగిందండి. మనకున్న సీట్లు 1,25,000 సీట్లు అండి. దీంట్లో మీరు డివైడ్ చేసి చూడండి, 60% ఆఫ్ ది సీట్లు ఏ కేటగిరీ అండి, 25% ఆఫ్ ది సీట్లు బి కేటగిరీ అండి, 15% ఆఫ్ ది సీట్లు సి కేటగిరీ అండి. ఓకేనా మేడం? అయితే వీళ్ళు ఏమంటారంటే ఈ రాసిన 22 లక్షల మందిలో 48.82% పీపుల్ క్వాలిఫై గారండి, గొప్ప విషయం. ఓకేనండి. అంటే ఈ 113 రానోళ్ళు 144 రానోళ్ళు ఉంటారండి, వీడికి ఎలిజిబిలిటీ లేదంటున్నాడు అండి, క్వాలిఫై అయితే నువ్వు డాక్టర్ అంటున్నారండి. ఈ క్వాలిఫై అయిన స్టూడెంటే విదేశాలకు వెళ్ళాలండి, నీట్ లేకుండా విదేశాలకి ఎంబీబీఎస్ కోసం వెళ్తే అది సర్టిఫికేట్ చెల్లదండి. ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అయిన విద్యార్థి మాత్రమే వెళ్ళాలండి. అయితే మాకు ఎదురవుతున్న సమస్య ఏంటంటే, నీట్ క్వాలిఫై కాని పిల్లలు మా దగ్గరికి వస్తారండి, వచ్చి నేను వెళ్తా అంటాడు. మేము క్లియర్గా చెప్తాం, నేనైతే పంపించనండి, ఇంతవరకు పంపించలేదు, పంపించను కూడా, ఎందుకంటే ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతాం. అయితే వాడేమంటాడంటే గూగుల్లో ఎంక్వైరీ చేస్తాడండి, నీట్ క్వాలిఫై కాకపోయినా 5 ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకేలో నేను పీజీ చేస్తా అంటాడండి. ఇక్కడ తెలుగు సామెత ఉందండి, గుట్టెక్కలేనమ్మా స్వర్గానికి వెళ్తానందంట. ఇక్కడ నీట్ రాయలేనోడు ఈఎస్ఎంఎల్ అసలు రాయలేడు మేడం, ఇది వాస్తవం. ఎందుకు రాయలేడంటే 9 గంటల సేపు ఎగ్జామ్ జరుగుతుందండి, 80,000 ఫీజు అండి, వరల్డ్ టఫెస్ట్ ఎగ్జామ్ అది క్లియర్ చేస్తారండి. ఆలోచించద్దు పేరెంట్, 40 లక్షలు పెట్టిన అక్కడికి పంపించి డాక్టర్ అని చెప్పుకోవడానికి తప్పితే అసలు ఇక్కడ మీకు ఆ సర్టిఫికేట్ మీద మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే ఎక్కడన్నా పని చేయడానికి కానీ వాల్యూ లేదండి. ఇది గమనించాలండి పేరెంట్స్. అలా టైట్ చేసిందండి. కాకపోతే గవర్నమెంట్ ఏంటంటే మనం విమర్శించే ఇది కాదు కాబట్టి దానికి కూడా మీకు ఇప్పుడు ₹1 పెట్టి సీటుకి కూడా కౌన్సిలింగేనండి. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ నడిచింది, 210 మార్కుల దగ్గర ఆగింది ఆ కౌన్సిలింగ్ కూడా. అక్కడ మీ దగ్గర డబ్బులున్నా క్వాలిఫై అయినా కానీ కొంతమందికి సీట్ రాలేదండి. బి కేటగిరీ కూడా క్రైటీరియా ఉందండి. అయితే మీకు బి కేటగిరీ సి కేటగిరీకి క్యాస్ట్తో పని లేదండి, ఓన్లీ క్యాష్తోనే పని. డబ్బు ఉంటే డాక్టర్ వచ్చండి, అది గవర్నమెంట్ చెప్తుందండి, యాక్సెప్టెడ్. విదేశాలకు ఎందుకు వెళ్తారు?
ఈ డొనేషన్ ఉంది కదా, బి కేటగిరీ సి కేటగిరీ డొనేషన్, అక్కడ డొనేషన్ ఉండదండి, ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ ఒకే మతం అండి ఉండేది. ఓకే. వాళ్ళకి ఏం కులాలు ఉండవు, రిజర్వేషన్లు ఏమి ఉండవు అనమాట. అక్కడ పిల్లోడు ఫీజు కడతాడు, మనము కడతాం, ఓకే, ఎవరైనా చదువుకోవచ్చు. ఆ డొనేషన్ లేదు కాబట్టి కొంచెం ఎవరైతే మధ్యతరగతి అంటే ఇంకొంచెం తెలివైన వాళ్ళు కూడా ఉంటారండి దీంట్లో. ఇప్పుడు మీకు ₹1,00,00,000 పెట్టి ఇక్కడ చదివించే కంటే కూడా అక్కడ 30 లక్షలకి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఎంబీబీఎస్ మీకు వచ్చేసి మొత్తం కలగొరగంపండి. దీంట్లో మొన్న 19 సబ్జెక్ట్స్, ఆప్థమాలజీ ఉంటుంది, ఈఎన్టీ ఉంటుంది, డెర్మటాలజీ ఉంటుంది, కమ్యూనిటీ మెడిసిన్ ఉంటుంది, ఆర్థోపెడిక్ ఉంటుంది. దీనికోసం ఇంత ఖర్చు పెట్టకుండా, అంటే మీరు ఒక ఇంటికి ఫౌండేషన్ వేసారండి, ఎక్కడైనా గమనించండి, బాగా ఫౌండేషన్ వేసారంటే 10 లక్షలు పెడతారండి. ₹1,00,00,000 పెట్టి ఎవడన్నా ఫౌండేషన్ వేస్తాడండి? ఇది ఎంబీబీఎస్ అండి. దీనికి తక్కువ ఖర్చులో చేసుకొని పైన ఇంటి, ఇప్పుడు ఈ ఆఫీస్ ఉందండి, ఎంత అందంగా తీర్చిదిద్దారు వీళ్ళు, మీరు ఎంత పెట్టినా తీసుకుంటుందండి. అంటే పీజీకి పెట్టుకుంటే ఉపయోగం అని పంపిస్తారండి పిల్లలు. ఓకేనండి, అదొక థాట్ ఉంటుంది అనమాట. పీజీకి ఎట్టా 1,00,00,000 అవుతుంది కదా, ఈ డబ్బులు అంటే నాకు ఒక పేరెంట్ చెప్పింది, ఆశ్చర్యపోయానండి. అవును సార్, 60 లక్షలు మిగులుద్ది నాకు ₹1,00,00,000, 60 లక్షలు అమ్మాయి పేరు మీద బ్యాంకులో వేస్తాం సార్, సుమారుగా 6 సంవత్సరాలకి ఒక 70-80 లక్షలు సార్, ఇంకో 20 లక్షలు పెట్టుకుంటే అయిపోద్ది కదా అని చెప్పాడండి పీజీ. అలా క్యాలిక్యులేషన్స్తో ఉన్నవాళ్ళు కూడా ఉంటారండి. అలా మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో పంపించేవాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ టెక్నికల్ ఇష్యూస్ కనుక గమనించి పిల్లల్ని కనుక పంపిస్తే, ఒక మంచి కన్సల్టెంట్ ద్వారా పంపిస్తే జరుగుతుందండి. మంచి కన్సల్టెంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అది విజయవాడలో ఆఫీస్ ఉందండి. మీరు ఆఫీస్కి ఎంటర్ అవగానే ఒక పెద్ద బోర్డు పెట్టి ఉంటుందండి, అక్కడ నీట్ క్వాలిఫై కాని పిల్లల్ని విదేశాలకి మా కన్సల్టెన్సీ ద్వారా పంపించాలి. ఓకే, లోపల అడుగు కూడా పెట్టక్కర్లేదు. ఫస్ట్ మా మంచితనం అండి, మంచోడా కాదు అక్కడ తెలిసిపోతుందండి. మీరు ఏ కన్సల్టెంట్ అడిగి మా అబ్బాయి క్వాలిఫై కాలేదు పంపిస్తా అంటే పంపించవచ్చు, ఏం కాదు, అక్కడ అమెరికా వెళ్ళి పీజీ చేయొచ్చు అంటున్నాడు. అవన్నీ జరగవు మేడం. అలా కొన్ని క్వాలిటీస్, ఎథిక్స్ ఉంటాయండి. మాకున్న ఇప్పుడు రామకృష్ణ గారికి కానీ మాకున్న ఒక చెడ్డ పేరు ఏంటంటే, మేము గవర్నమెంట్ కాలేజీలు తప్పితే ప్రైవేట్ కాలేజీలు చేయమండి. స్టాండర్డ్ ఉంటాయండి వీటికి. ఓకేనండి, ఇప్పుడు పోయిన కాలేజీలు అండి ప్రైవేట్ కాలేజీలు అండి, ఈ గవర్నమెంట్ కాలేజీ పోదండి. ఇప్పుడు 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజీ ఉందండి విశాఖపట్నంలో. దాన్ని అమ్మటం కానీ కొనటం కానీ ఎవరైనా చూసారండి? ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ 2023లో 650 కోట్లకు అమ్మారండి. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అండి. ఓకేనండి, వీటికి స్టాండర్డ్స్ ఉంటాయండి. అందుకని గవర్నమెంట్ కాలేజీలకు పంపిస్తాం. తర్వాత ఏంటంటే కొంచెం వీటిల్లో ఇన్కమ్ తక్కువ ఉంటుందండి, ప్రైవేట్ వాటిలో వాళ్ళకి కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రమోషన్ వేరు, మా ప్రమోషన్ వేరు ఉంటుంది. మేమేమంటామంటే, మేము చేసేది వ్యాపారమే కానీ కొన్ని మోరల్ వాల్యూస్, ఎథిక్స్ ఉన్నాయంటామండి దీంట్లో. అందుకని మా ద్వారా వెళ్ళిన పిల్లలు బ్రహ్మాండంగా ఉంటున్నారండి, ఆ ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతున్నారు. బాగుంది సార్. ఇంకోటి, ఈ కేఎస్ఎంఏలో ఇంటర్నేషనల్ అక్రెడిటేషన్ గురించి అడ్వైజరీలో ఏమని ఉంది? రైట్ మేడం, మీరు ఇండియన్ ఎంబసీలోకి వెళ్ళి అడ్వైజరీ ఓపెన్ చేయగానే వాళ్ళు ఏం చేశారండి, ఫస్ట్ ఒక మోనోపోలీ, అంటే వాళ్ళ స్టేట్ కమిటీ ఎవరైతే ఉంటారో, మినిస్టర్స్ ఉంటారో, వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారండి. దాంట్లో ఏం చేశాడంటే, ఇప్పుడు మనకి ఇండియాలో ఎయిమ్స్ ఉందండి, ఢిల్లీలో ఎయిమ్స్ ఉంటుందండి మీకు. ఈ ఎయిమ్స్ ఏం వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏది ఇచ్చినా కానీ ఎయిమ్స్ ద్వారా వస్తాయండి, ఎయిమ్స్ సజెస్ట్ చేస్తుంది. అలాగే ఆ కంట్రీలో టాప్ యూనివర్సిటీని తీసుకున్నారండి, అది కేఎస్ఎంఏ. దానికి మేము ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇవ్వడానికి కారణాలండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఒక 250 ఎకరాల్లో ఉంటుందని, తర్వాత ఏషియా సెకండ్ బిగ్గెస్ట్ అనాటమీ ల్యాబ్ ఉందని, 285+ క్లినికల్ బేసెస్ ఉన్నాయని, టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ దాంట్లో ఉన్నారని, 70% ఆఫ్ ది వర్కింగ్ డాక్టర్లు ఫ్యాకల్టీకి వస్తున్నారు దానికి, తర్వాత రియల్ డెడ్ బాడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఇచ్చారండి. రైట్. పేమెంట్ సిస్టమ్ గురించి ఏమని ఉంది సార్? రైట్ అండి, పేమెంట్ సిస్టమ్ ఎలా చేయాలి? మాకున్న ఇంకో మంచి పేరండి ఇది. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఏం చేస్తారంటే, ఏదైతే అమౌంట్ యూనివర్సిటీకి పే చేయాలో, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా బై హ్యాండ్ డాలర్స్ తీసుకెళ్ళి స్టూడెంట్ పే చేస్తాడండి అక్కడ, అంటే కన్సల్టెన్సీలో పే చేయడండి ఫస్ట్. తర్వాత సెకండ్ సెమిస్టర్ ఉంటుంది కదండి, దీనికి ఏం చేస్తారంటే యూనివర్సిటీ వాళ్ళు ఒక పోర్టల్ ఇస్తారండి మీకు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తుందండి. ఓకేనండి, మీకు ఆ పోర్టల్లో క్లియర్గా ఎంత ఫీజు పే చేయాలి, దాని తర్వాత వచ్చేసి తర్వాత ఈ స్టూడెంట్ రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నాడో లేదా అటెండెన్స్ ఉంటుంది దాంట్లో, తర్వాత మార్కులు కూడా ఇచ్చేస్తాడండి దాంట్లో. అంత క్లియర్గా పేమెంట్ సిస్టమ్ ఎప్పుడు కూడా మాకు ట్రాన్స్పరెన్సీ అండి. ఆ పేమెంట్ సిస్టమ్ ఎప్పుడైతే మీరు పోర్టల్లో పే చేశారో ఆటోమేటిక్గా కాలేజీలో క్రెడిట్ అవుతుందండి. అవగానే మీకు అదే బ్యాంక్లో రిసిప్ట్ డౌన్లోడ్ అవుతుందండి. ఇది గొప్ప విషయం అండి. కానీ చాలా కన్సల్టెన్సీలు ఏం చేస్తున్నాయంటే, ఫీజు మీరు ఇక్కడ కట్టండి, ఏమి ఇబ్బంది లేదు అంటున్నారండి. ఆ పని మేము చేయమండి. మనం ఇప్పుడు ఈ డిస్కషన్లో అంతా మనం కిర్గిస్తాన్ చుట్టూనే తిరుగుతున్నాం మ్యాక్సిమమ్. సో దీన్ని బట్టి పేరెంట్స్ ఎవరు కూడా
కిర్గిస్తాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? రైట్ అండి, మంచి క్వశ్చన్ అండి. మేడం, ఏ కంట్రీని కూడా అవాయిడ్ చేయాలా వద్దనే దానికి ఆ కంట్రీలో జరిగిన పరిణామాలు మనకు తార్కాణం అండి. కానీ ఈ కంట్రీ ఏం చెప్పిందంటే ఈ 13 కాలేజీలు అవాయిడ్ చేసామని చెప్పిందండి. ఓకేనండి, మెడికల్ సిస్టమ్ను కాదు అవాయిడ్ చేసింది, కానీ దాంట్లో ఉన్న బెస్ట్ ఇచ్చిందండి. మళ్ళీ మీకు ఏమేమి బెస్ట్ ఇచ్చిందండి? ఏ కాలేజీలు 1 year వాటి స్టాండర్డ్స్ ఇచ్చింది, 6 years వాటి స్టాండర్డ్స్ ఇచ్చింది, KSMAకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ ఇచ్చామండి. అంటే బెస్ట్ తెలియజేసిందండి మీకు. అంటే ఈ కిర్గిస్తాన్ చేసిన పని మిగిలిన కంట్రీస్ కూడా చేస్తే మీరు ఎప్పటికి కూడా ఆ కంట్రీలో కాలేజీల గురించి ఎత్తుకోవాల్సిన పని లేదండి, యూనివర్సిటీస్ గురించి ఎత్తుకోవాల్సిన పని ఉండదండి. అందుకని మనం ఈ కిర్గిస్తాన్ చేసిన పనిని ఖచ్చితంగా అభినందించాల్సిందేనండి. మిగిలిన కంట్రీస్ని కూడా మనం రిక్వెస్ట్ చేయొచ్చు, బాబు ఏ కన్సల్టెంట్ దగ్గరికి మీరు వెళ్ళినా కానీ ఆ కిర్గిస్తాన్ ఇచ్చినట్టు నువ్వు లిస్ట్ ఇవ్వయా, నేను చూసుకుంటానంటే అయిపోయిందండి. ఆ నిర్ణయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను అన్ని కంట్రీస్లో. ఇంకొకటి సార్, ఈ లో ఫీజ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, వాటి గురించి మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? గుడ్ అండి. దీని గురించి ఫస్ట్లో మనం ఒక మాట అనుకున్నామండి మేడం. లో ఫీజు క్వాలిటీ కావాలంటున్నాడండి పేరెంట్. ఓకేనండి, ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఇది 10 రూపాయలు అనుకుందాం మేడం. ఈ వాటర్ బాటిల్ నేను 2 రూపాయలకి ఇస్తే కొంటాను అంటున్నాను అండి. సాధ్యం అయిద్దా అవుదా? అవ్వదు. అంటే ఈ క్వాలిటీ కావాలంటే 10 రూపాయలు పెట్టాలండి. అట్లాగే లో ఫీజు అనేది అట్రాక్షన్ మేడం. కానీ మీకు సర్టిఫికేట్ రేపు వ్యాలిడ్ అవ్వకపోతే, మీరు కట్టిన 30 లక్షలు 20 లక్షలు పోతే, కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏంటంటే లో ఫీజు అనేది పక్కన పెట్టి రిమైనింగ్ కనుక ముందుగా కనుక చూసుకుంటే మంచి జరుగుతుందండి. అక్రిడేషన్స్, లైసెన్సు, తర్వాత ఇండియాలో NMC నామ్స్ ఇవన్నీ వెరిఫై చేసుకొని వెళ్ళాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు యాజ్ ఈవింగ్స్ అండ్ MBBS ఇన్ఫో మీరు పేరెంట్స్కి ఒక మెసేజ్, ఫైనల్ మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? రైట్ అండి, నేనేమంటానంటే మేడం, పేరెంట్ ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది. మాకు తెలిసిన పిల్లలు ఉన్నారని లేకపోతే ఈ కన్సల్టెంట్ మంచివాడా కాదని చూడకుండా ఫస్ట్ మీరు కాలేజీ అక్రిడేషన్స్ చెక్ చేసుకోండి, లైసెన్స్ విధానం చెక్ చేసుకోండి, NMC నామ్స్ చూడండి, WHOలో లిస్ట్ అయిందా లేదా చూడండి. ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత మా దగ్గరికి కనుక వస్తే మీ పిల్లలకి బంగారం వంటి భవిష్యత్తు, ఒక మంచి డాక్టర్గా తీసుకెళ్ళడానికి మంచి యూనివర్సిటీకి పంపిస్తున్నామండి. అది ఎలా ఉంటుందంటే యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీకి పంపించే అష్యూరెన్స్ మాదండి. అక్కడ మీ పిల్లలు ఇబ్బంది పడకుండా అన్ని రకాలుగా ఫుడ్ పరంగా, అకాడమిక్ పరంగా, హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం వచ్చినా 6 సంవత్సరాలు పూర్తి బాధ్యత మాదే ఉంటుందండి. ఓకేనండి, ఎందుకంటే మాకు 40 మంది స్టాఫ్ ఉన్నారు, ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు, తర్వాత తెలుగు కుక్స్ ఉన్నారు. ఇవన్నీ ఉండటంతో ఏంటంటే ఈ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నామండి. కాబట్టి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ నేను వ్యాపార పరంగా ఇప్పటివరకు మాట్లాడలేదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ యూనివర్సిటీకి మేము కేవలం 200 అడ్మిషన్లు మాత్రమే చేయగలమండి. ఓకేనండి, మాకు నీట్ రిజల్ట్ వచ్చేలోపే ఈ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయండి. ఎవరన్నా గనక ఇంట్రెస్ట్ ఉండి మీరు కనుక అడ్మిషన్ చేయాలి అనుకుంటే వెంటనే అప్రోచ్ అవ్వండి, ప్రాసెస్ చేస్తాము. మీ పిల్లల్ని ఫ్లైట్ ఇక్కడి నుంచి అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఇండియా వచ్చే వరకు పూర్తి గైడెన్స్ మాది ఉంటుందండి. ఓకేనండి, కాబట్టి ఎవరన్నా కనుక సంప్రదించాలనుకుంటే హైదరాబాద్ SR నగర్లో మా ఆఫీస్ సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే విజయవాడలో ఉన్న MBBS ఇన్ఫో ఆఫీస్ని సంప్రదించండి. దీనికి పూర్తి డాక్యుమెంటేషన్ అంతా కూడా అత్తలూరి రామకృష్ణ అనే సార్ పేరు మీద ఉంటుందండి. ఆయన మా కజిన్ బ్రదరు. అది మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇతరులు ఎవరైనా చెప్పిన మాటలు వినకుండా డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వడానికి మా ఫోన్ నెంబర్లన్నీ డిస్ప్లే అవుతుంటాయి, దాని ద్వారా ముందుకు రావచ్చండి. MBBS అబ్రాడ్ గైడెన్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈవింగ్స్ అండ్ MBBS ఇన్ఫో వీళ్ళ నంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి. ఈ నంబర్స్ని సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇవాళ మన ఈ డిస్కషన్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. అండ్ కిర్గిస్తాన్ తీసుకున్న చాలా ముఖ్యమైన ఏవైతే నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రెసిడెంట్, దానివల్ల మంచిగా జరిగింది చెప్పాలంటే మన స్టూడెంట్స్కి, ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్కి. అలాగే వేరే కంట్రీస్ కూడా ఆ కిర్గిస్తాన్ బాటలోనే పయనిస్తాయి అని, ఫ్యూచర్లో పయనిస్తాయని ఆశిద్దాం. అండ్ మోరోవర్ ఈ డిస్కషన్తో కంప్లీట్ క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సార్, పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. అండ్ చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి భార్గవి గారు. ఇలాంటి యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ప్రోగ్రామ్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.